మనకు గర్భధారణ సమయంలో తల్లికి కొన్ని రకాల వ్యాధులు ఉన్నట్టయితే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మనకు పుట్టినప్పుడు న్యూబార్న్ బేబీస్కి సంక్రమించే వ్యాధులు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ హెచ్ఐవి వైరస్, తర్వాత హెపటైటిస్ బి వైరస్, తర్వాత సిఫిలిస్, గనేరియా వంటి వ్యాధులు, ఇవి ముఖ్యంగా టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. టాక్సోప్లాస్మా, రుబెల్లా, హెచ్ఎస్వి వైరస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, ఇవి కంపల్సరీ మనకు గర్భధారణ సమయంలో కనుక ఉన్నట్టయితే బేబీకి ప్లాసెంటా అంటే మాయ ద్వారా మనకు బేబీకి సోకే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మనకు డెలివరీ తర్వాత చూసుకున్నట్టయితే తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉన్నట్టయితే, ఏదైనా ఫ్లూ వైరస్ కానీ, లేకపోతే ఇలాంటి కరోనా వైరసెస్ కానీ, తర్వాత ట్యూబర్కులోసిస్, ఇవి కూడా మనకు తల్లి నుంచి బేబీకి ఈ తుమ్ముడు దగ్గడం ద్వారా, సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తల్లికి కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ కనుక ఉన్నట్టయితే, లైక్ ఏదైనా డయాబెటిక్ కానీ, హైపోథైరాయిడిజం కానీ ఉన్నట్టయితే, ఇవి కూడా బేబీ యొక్క హెల్త్ మీద మనకు కంపల్సరీ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఈ హెచ్ఐవి, హెపటైటిస్ బి వైరస్ ఇలాంటి వాటిని మనం ఎలా సోకకుండా మనం బేబీ కాపాడుకోవాలంటే, ముఖ్యంగా కాంప్రహెన్సివ్ స్క్రీనింగ్ చేయాలండి. కంపల్సరీ మన గర్భధారణ సమయానికి ముందే మనం అన్ని రకాల టెస్టులు, స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని ఈ వ్యాధులను గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు కంపల్సరీ హెచ్ఐవి వైరస్ ఉన్నట్లయితే దాన్ని గర్భధారణను అవాయిడ్ చేయడమే చాలా ముఖ్యమైనది. లేదు మన కంపల్సరీ ఉంది, కంటిన్యూ చేస్తున్నాం, తర్వాత తెలిసింది అంటే మాత్రం కంపల్సరీ యాంటీవైరల్ మేనేజ్మెంట్, యాంటీవైరల్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా బేబీకి కూడా మనం సోకే యొక్క తీవ్రతను, మనకు ప్రాబబిలిటీని తగ్గించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత మనకు కొన్నిసార్లు డెలివరీ సమయం కూడా ఇవి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ మదర్కి యాక్టివ్ హెర్పిస్ సింప్లెక్స్ ఉన్నట్టయితే సిజేరియన్ సెక్షన్ చేయడం ద్వారా మనము ఈ హెచ్ఎస్వి వైరస్ను కూడా మనము నివారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు బ్రెస్ట్ ఫీడింగ్ మనం కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్లో మాత్రము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని, హెచ్ఐవి వైరస్ ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్, బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. కానీ మన ఇండియాలో WHO రూల్స్ ప్రకారం అయితే మనం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా మనకు ఈ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ కనుక ఉంటాయి. కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ను మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మనకు ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం, తర్వాత మదర్కి కూడా రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా కూడా కొన్ని రకాల వ్యాధులను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు.